చూస్తున్నారు కదా! ఆకాశం నుంచి పాలు పడుతున్నట్లున్నట్టుగా ఉన్న ఈ జలపాతం పేరు వసుధార ఫాల్స్. బద్రీనాథ్ నుంచి 5 కిలోమీటర్లు నడవాలంటే మాత్రం గట్టిగా దమ్ముండాలి. ఎందుకంటే దారిలో ఎన్నో కష్టాలు పడ్డాను. చివరికి ఆ అందాన్ని చూసినప్పుడు ఆ కష్టం అంతా ఎలా మాయమైందో ఈ వీడియోలో మీరే చూడండి. రెడీయా? హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన జర్నీ చాలా అంటే చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం సాక్షాత్ స్వర్గానికి దారి అంటారు కదా! ఆ వసుధార జలపాతం దగ్గరికి వెళ్తున్నాం. రండి లేట్ చేయకుండా ఇంక వెళ్ళిపోదాం. చైనా సరిహద్దు దగ్గర ఉన్న భారతదేశం చివరి గ్రామం అంటారు. ఇక్కడ మనకు వసుధార ఫాల్స్‌కి వెళ్ళే దారి మొదలవుతుంది. ఈ మాన గ్రామం ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడ దొరికే టీ, ఫుడ్ గురించి మీరు వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మానా నుంచి మనకు వసుధార ఫాల్స్‌కి దాదాపు 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తుందన్నమాట. దారిలో ఏం చూసానంటే ఎంతో కష్టమనే దానికి చెప్పడం కంటే మీతో డైరెక్ట్‌గా పంచుకుంటాను. దారి కొంచెం రాళ్ళు, మట్టితో చాలా హెవీ హిల్ ట్రెక్కింగ్ ఏరియాగా చాలా అంటే చాలా బాగుంది. అందుకే మంచి ట్రెక్కింగ్ షూస్ తప్పకుండా వేసుకోండి. నా అడ్వైస్ ఏమిటంటే మీలో ఎవరైనా రావాలనుకుంటే కమెంట్స్‌లో అడగండి. నేను టిప్స్ ఇస్తాను. అలాగే ఈ దారిలో నడక కొంచెం కష్టమే. ముఖ్యంగా మనకు సముద్ర మట్టాల నుంచి బాగా ఎత్తుగా ఉండడం వల్ల ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకే స్లోగా వెళ్ళండి. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉండండి. నాకైతే ఇప్పుడు కొంచెం ఆయాసం వచ్చేసిందండి. మీలో ఇంతవరకు ముందు ఈ ట్రిక్ ఎవరైనా వచ్చారా? వచ్చి ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో ఏంటో అని కామెంట్స్ రూపంలో కింద కామెంట్ చేయండి. కష్టం పక్కన పెడితే మనం చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. ఎంత ప్రశాంతంగా ఉందో, అద్భుతమైన ఉంటుందో. అలాగే అటు అలకనంద, ఇటు పారుతూ ఉన్న సరస్వతి నది, పక్కన హిమాలయ పర్వతాలు మనల్ని పలకరిస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. అందుకే అంటారు భారతదేశంలో ఇలాంటి అద్భుతాలు ఇంకెక్కడ మళ్ళీ లేవని చెప్తూ ఉంటారు. నిజం చెప్తున్నాను. ఇప్పుడు నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. అసలు ఆకలి, దాహం అనేది కూడా వేస్తుంది చాలా. కాకపోతే నడక మనం ట్రెక్కింగ్ మీకు చూపించాలి కదా! సో, ఎలా ఉంటుంది ఈ స్వర్గానికి దారి అనేది మీకు నేను ముందుగా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. వావ్! లొకేషన్ నా బ్యాక్ సైడ్ చూడండి. ఎంత బాగుందో కదా లొకేషన్. మీరు గమనిస్తూ వస్తే తప్పకుండా వాటర్ బాటిల్, ఒక చిన్న స్నాక్స్ తెచ్చుకోండి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దారిలో చెట్లు ఉండవు. కాబట్టి సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి. ఈ వ్లాగ్ చూడడానికి వచ్చినందుకు మీకు ఒక లైక్ కొట్టి నా ఎనర్జీని మరింత పెంచుతారని ఆశిస్తున్నాను. అమ్మో! వచ్చేసింది. ఆ లుక్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. జై బద్రీనాథ్ విశాల్. ఇక్కడ నుంచే చూడాలి. పూర్తిగా దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం దూరం ఉంది. దాని ధ్వని, ఆ జలపాతాలు వచ్చే చల్లటి గాలి మాటల్లో చెప్పలేను. ఇక్కడికి వచ్చాక నా కష్టమంతా మర్చిపోయాను. నాతో పాటు వచ్చేటువంటి కొంతమంది యాత్రికులు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు ఒక 10-15 మంది ఉన్నారు. కానీ ముందుగా వాళ్ళు చూసి రిటర్న్ అయిపోతున్నారు. కొంతమంది నాతో వచ్చిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారనమాట. ఆ 5 మెంబర్స్‌తో పాటు నేను, నా డ్రైవర్ కమల్ అనే ద్వారా నేను వెళ్ళాననమాట ఈ ప్లేస్‌కి. వసుధార వాటర్ ఫాల్స్‌కి. చూడండి ఆ మౌంటైన్స్, పర్వతాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో. మంచు ఫాగ్ అప్పటికప్పుడే వస్తుంది. అప్పటికప్పుడే వెళ్ళిపోతుందనమాట. చాలా అంటే చాలా డేంజరస్‌గా ఉంది. ఈ ట్రెక్కింగ్ కూడా అంత ఈజీ కాదు. చాలా ఫాస్ట్‌గా నడవకుండా చాలా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయాసం అనేది చాలా మనకి వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో. సూపర్‌గా ఉంది కదా వ్యూ. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ప్లాంట్స్ మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి హిమాలయస్‌లోని. వీటిని మనం స్మెల్ చేసినట్టయితే మనకి ఊపిరి అనేది చాలా బాగా, మనకి బ్రీతింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ ప్లాంట్స్ గురించి, హిమాలయలో ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి అనేది నేను తర్వాత మీకు ప్రస్తావిస్తానన్నమాట.
హిందూ పురాణాల ప్రకారం పాండవులు తమ స్వర్గారోహణ సమయంలో ఇక్కడికి నుంచే వెళ్ళారట. ఈ జలపాతం నీరు కేవలం పరిశుద్ధమైన వారి మీదే మాత్రమే పడుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. చూద్దాం నా మీద పడుతుందో లేదో. చూశారు కదా నా మీద పడుతుంది అంటే నేను కొంచెం మంచివాడినని అనుకుంటున్నాను. నవ్వుకోవద్దు. ఈ పురాణం గురించి మీరు ఇంతకుముందు విన్నారా? వసుధార అంటే సంస్కృతంలో సంపద అని అర్థం అనేది కూడా వస్తుందన్నమాట. ఇక్కడే ద్రౌపది, పాంచపాండవుల్లో ద్రౌపది ఇక్కడి నుంచే మాయమయ్యారని ఒక నమ్మిక. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంది. ఫుల్ ఫాగ్తో నిండిపోతుంది. అప్పటికప్పుడే వర్షం పడుతుంది. అప్పటికప్పుడే ఎండ వస్తుంది. కాకపోతే ఇది మధ్యాహ్నం 3 గంటలకు ఆ సమయంలో నేను షూట్ చేయడం జరిగిందనమాట. మా డ్రైవర్ 5 కిలోమీటర్స్ అనే చెప్పాడు. కానీ మ్యాక్సిమం అది 8 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. 8-10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఢిల్లీ స్టేషన్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. అదే ఇంకా వసుధార జలపాతం. ఓ మై గాడ్, చాలా అంటే చాలా బాగుంది. ఆ వాటర్ ఫాల్స్ యొక్క శబ్దాలు వింటుంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా మీరు చూపిస్తాను పదండి ఇంకా. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, అదే వసుధార అనమాట. చాలా అంటే ఫోర్స్‌ఫుల్‌గా వస్తుంది. హైయర్ ఆల్టిట్యూడ్ నుంచి కాబట్టి. అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఐస్ గ్లేషియర్ అనమాట. ఐస్ గ్లేషియర్ మీద నుంచి పడుతున్న వాటరు. కానీ కింద మాత్రం ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా లోతుగా ఉంటుందన్నమాట వసుధార డౌన్‌లోని. అండ్ అక్కడ ఉండే 5 మెంబర్స్ అలాగే షూట్ చేసుకుంటున్నారు. అలాగే తిరిగి ఫుల్‌గా అలసిపోయాను కాబట్టి ఇంకా అప్పటికప్పుడే ఇంకా వసుధార దగ్గర అలా కొంచెం సేపు ఉండి స్నానం చేసి లైట్‌గా ఇంకా జస్ట్ చేంజింగ్ అనేది చేస్తున్నానన్నమాట. తిరిగి వెళ్తున్నాను గానీ ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో. ఎప్పటికైనా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఫిజికల్‌గా ఛాలెంజ్ అనమాట. అయినా ఈ ప్లేస్ వచ్చే మెంటల్ పీస్ అనేది వేరే లెవెల్ ఫ్రెండ్స్. నాకెంతో నచ్చిన ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను చూడాలంటే మన ఛానల్ మౌంట్ ద 9 వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు, ప్రశ్నలను కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా చెప్పండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ఎనర్జీగా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్.